ముచ్చట్లతో నేను రెడీగా ఉన్నా. మీరు రెడీ కదా? ముందుగా హెడ్లైన్స్ చూడండి మరి. నోట్ల తిప్పల మీద నడిచిన అసెంబ్లీ, ఆఖర్నాడు కూడా పార్లమెంట్లో లొల్లి. గీకినోళ్లకు గీకినన్ని కారట్లు, ఖర్చు కోసం ఉంటాయట నోట్లు. పిట్టెగూట్లే పవనన్న ప్రశ్నలు, పువ్వు గుర్తోళ్ళు ఇస్తారో ఆన్సర్లు. అడ్డం దొడ్డం మాట్లాడుతున్న సత్తి అంతా విలువకు చెప్తున్నా చూడు. నా కర్ఫుల కుక్కలు మరిగినట్టు అవుతున్నది. కాస్తాల గడ్డకెళ్ళి తెచ్చి బూర్ది ముఖానికి పూసుకున్నావు. ఎట్లా ఫారైన్ చూడు ముఖం. ఈ ఎట్లా సురువైందో గట్లనే ఓడిచింది పార్లమెంటు మీటింగు. 4 రోజులు వచ్చుడు పోవుడు తప్ప నయా పైసా పని ముంగట్టుకోలే. మమ్మల్ని మాట్లాడినిస్తలేరని చేయి గుర్తోళ్ళు, మీరే మా గడ్డం తలుగుతుండ్రు అని పువ్వు గుర్తోళ్ళు. కానీ అదే మన అసెంబ్లీలా నోట్ల రద్దు మీద ఎంత ముద్దుగా మాట్లాడుకున్నారో తెలిసినా. చర్చ అంటే గిది అని అనిపించింది. సమస్యలు సలహాలు చెప్పుకుంటా ఒక్కో పార్టీ లీడర్ మాట్లాడుతుంటే అబ్బా ఇట్లనే సేమ్ పార్లమెంట్లో కూడా మాట్లాడితే ఈ పార్టీకి సగం తిప్పలు మనకు తప్పునేమో అనిపించింది. ఎమ్మెల్యే సార్ల మెడలల్లా కండువాలతోని కలకల్లాడింది సభ. మొదలు మిషన్ కాకతీయ, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, ఇంకో 2-3 ముచ్చట్ల మీద మాట్లాడినాక సీఎం సారు నోట్ల రద్దు ముచ్చట ఎల్లబెట్టిండు. దేశ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. తెలంగాణ పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు ఇంకిన్ని నోట్లు పంపిస్తే మంచిగుంటదని రాసుకొని పేపర్లు చదివిండు పెద్దసారు. అటెంక పెద్దలు జానారెడ్డి గారు రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేసుడు తప్పు. నేను బహిర్గతంగా బాధపడుతున్నా, ఆయన అంతర్గతంగా బాధపడుతున్నాడు గౌరవం. ఆఖరికి జానారెడ్డి సార్ కూడా నోట్ల తిప్పలు తప్పలేదట. నేను రోజు బ్యాంకు పోతే నాకు కూడా ఒకనాడు 6,000 ఇచ్చిండ్రు, ఒకనాడు 24,000 ఇచ్చిండ్రు. నీకు ఇవ్వలేదా? నువ్వు తీసుకోలేదైతే నీకు అవసరం లేదు కదా, నీకు అవసరమే లేదు. నువ్వు అన్ని వ్యవహారమే చేస్తుంటావు. అందరికి ఎవరెవరికి ఇప్పించాలనో ఇప్పించకూడదు అని బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసిండు. ఏమి నాయన ఢిల్లీ పోతున్నా తోవగారికి ఏమైనా ఇస్తావా, డబ్బులు ఇస్తావా అంటే నీకు 24,000 ఎలిజిబిలిటీ ఉందా, ఇస్తా సార్ అన్నాడు. ఆ 24,000 తెప్పించుకొని జేబులో పెట్టుకొని పోయిన అధ్యక్షుని. అటెంక పువ్వు గుర్తు కిషన్ అన్న మోడీ సార్ని మోగుల మీదకి ఎక్కిచ్చే స్పీచ్ దంచిండు. కానీ ఇబ్బందులు వెనుక ఎన్ని లాభాలు ఉన్నాయి దేశానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పతంగి పార్టీ అక్బర్ సార్ ఉండి ఎలక్షన్లకు నోట్లు కూడా కారట్లతోనే ఇస్తారా అని అడిగిండు. బీజేపీ విల్ మేక్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ పేమెంట్ ఆన్ పేటిఎం. ఐ థింక్ ఐఎమ్ షూర్. ఎన్కసిరి రేవంత్ అన్న, సున్నం రాజన్న చెప్పాల్సింది చెప్పినాక మళ్ళా కేసీఆర్ సార్ బంగారం గురించి మాట్లాడిండు. బంగారం గుంజుకుంటారట, మీ పుస్తకాలు ఎవరు గుంజుకుంటారు అధ్యక్ష? అట్లా గుంజుకుంటారా? అట్లా జరుగుతుందా? నేను చూపించిన అధ్యక్ష ఇట్లా రింగు నా చేతికి ఓ రింగు ఉందని అడిగిన చెప్పిన నేను. ఎవరి దగ్గర అయితే బంగారం కడ్డీలు ఉంటాయో అవి గుంజుకుంటారు, లాక్కోవాలి కూడా. తెలంగాణలో కూడా ఎక్కువ మట్టుకు కారట్లు గీక్పిచ్చే ఉపాయం చేస్తున్నాడు సీఎం సారు. ఫస్ట్ నాడే అన్ని ముచ్చట్లు మాట్లాడు ఎందుకని ఎమ్మెల్యే సార్లను జల్దిన ఇంటికి తోలిండు స్పీకర్ సారు. ఇప్పుడు ఏదన్నా మనం పనులు ఉన్నాం, ఎంతసేపు అని అదే పని చేస్తాం, బోర్ అనిపిస్తుంది కదా. మరి అప్పుడు ఏం చేస్తాం? మెల్లగా ఈ స్మార్ట్ ఫోన్ తీసి ఫేస్బుక్లో చాటింగో వాట్సాప్లో చాటింగో చేస్తాం. మన పనికి కూడా పెద్దగా డిస్టర్బ్ కాదు, అందరినీ వలకరించినట్టు కూడా ఉంటుంది. ఇగో సేమ్ ఇదే ఫాలో అవుతుంటూ కాటమరాయుడు సినిమా షూటింగ్లో టైం దొరికినప్పుడు రాజకీయాల మీద ఫ్యాన్స్ని పలకరిస్తుండు. ఒక్క పారే 2 పనులు చేసినట్టు అనిపిస్తుండొచ్చు ఇక ఆయనకి. ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ఇప్పుడు గబ్బర్ సింగ్ ప్రశ్నించుడు సురువు చేసిండుగా. మీటింగులు మైకులు జాంతానాయి, పిట్టగుడ్నే ప్రశ్నలతో నింపేస్తుండు పవన్ అన్న. యాక్షన్ కటింగ్ లేకుండా డైరెక్ట్ గా 5 ప్రశ్నలు ఇడుస్తున్నాడు పువ్వు గుర్తుల మీదకి. ఫస్ట్ పెద్ద కూర పంచాది. పెద్ద కూర ఉండద్దంటే మీరేళ్తున్న రాష్ట్రాలలో ఎందుకు బంద్ పెడతలేరు మరి? మోదాలు మీరు తోలు చెప్పులు తోలు బెల్టులు ఆడకం బంద్ చేసి, రెండోదేమో హైదరాబాద్ పెద్ద కాలేజీ రోహిత్ అన్న బల్మీడ్కి జీవి తీసుకున్న ముచ్చట. పువ్వు గుర్తు పార్టీని తప్పు పట్టినందుకే సతాయించిండ్రు. కాలేజీలకెళ్ళి తీసిండ్రన్న రందితోనే బాణం తీసుకున్నాడు. అదే కూసోబెట్టి మాట్లాడితే ఇంత పని కాకపోవు కదా అని అన్నాడు. చదువుకునే కాలేజీలల్లా రాజకీయాలు చేయొద్దని గట్టిగానే ప్రశ్నించిండు. ఇక రేపేమో దేశభక్తి మీద, ఎల్లుండి నోట్ల రద్దు మీద, సోమవారం నాడు ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తాడట ట్విట్టర్లోనే. పాసిపోయిన పెద్ద కూర పంచాదిని మళ్ళా గెలుకుడెందుకో, రోహిత్ అన్న సావును గిప్పుడు యాడ్ చేసుడు ఎందుకో? ఇదేదో అప్పుడే ప్రశ్నిస్తే ఏమన్నా ఫాయిదా ఉండు కదా సారు. సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటి ముచ్చట అప్పుడే రాయన్నా. పాసిపోయిన ప్రశ్నలు ఫ్యాన్స్ కూడా మెచ్చారు. ఈ ఐతారం కాకుండా మళ్ళొచ్చే ఐతారమే క్రిస్మస్ పండగ.
క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ తాత ప్రత్యక్షమై మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాడు కదా. ఈ తాపకు సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వబోతుండ్రు. ఒక్క క్రిస్టియన్ అన్నలకే కాదు, కులం, మతం, ప్రాంతం, భాష, యాస తేడా లేకుండా అందరికి అందించే ఏర్పాట్లు చేస్తుండ్రు. కాకుంటే మీరు మొదలు జర్రని పైసలు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు అంటే ఒట్టిగానే కాదు, ఏదో ఒక వస్తువు కొంటే చాలు. గా గిఫ్టులు ఎందుకు ఇస్తుండ్రో, ఎంత ఇస్తారో అది ఆఖర్లో చెప్తాం. కానీ ఈ లోపలకి ముఖ్యమైన ముచ్చటి నుండ్రి. తెలివిగల్లోడు తేనెకు పోయి ఈగ బుర్రు మనంగానే ఇంటికి ఉరుకొచ్చిండట. మన సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు పనితనం కూడా ఇట్లనే ఉన్నది. నిన్నటిదాకేమన్నారు, అందరూ కారట్లే గీకాలే, ఫోన్లనే నడిపియాలే, అడుక్కునేటోళ్ళు కూడా అప్డేట్ అయ్యారు, మీరు గారా అని ఓ చిన్నగా ప్రచారం చేయలే. కారట్లేనోళ్ళు చెల్లెన్ నోట్తోని సమానం అన్నట్టే పర్షాన్ల పడేసిర్రు పబ్లిక్ ను. కానీ దిగితే గాని లోతు తెలియదన్నట్టు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనోళ్లకు అస్సలు సంగతి. మెల్లమెల్లగా పబ్లిక్ లైన్లకు వస్తుర్రు పెద్ద సార్లు కూడా. నోట్లు నోట్లే ఉంటాయి, కారట్లు కారట్లే ఉంటాయని బాజాప్తా పైసల మంత్రే వలికిండు. పురాగా నోట్లు తీసేసుడు అయ్యే పని కాదని చేతులు మీదికి లేబట్టిండు. అంటే నోట్లు ఇచ్చేటోళ్ళు నోట్లు ఇయ్యచ్చు, కారట్లు గీకేటోళ్ళు కారట్లు గీకొచ్చు. ఎవ్వరికి ఏది వీలైతే అదే. మొదటి అందరు మొత్తుకునేది ఇదే. మొత్తానికి మొత్తం కారట్లు గీకి విచ్చుడు కాని పనని. కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లే లేవాయే. ఉన్నోళ్లకు కారట్లుండయి, కారట్ ఉన్నోళ్లకు గీకుడు రాదు. మీరికెళ్ళి వ్యవహారాలన్నీ ఇంగ్లీష్లోనే. ఇక ఏడుకెళ్ళైతది. జరంతా ఆశమైన 100 రోజులు లక్కీ డ్రాలు తీసి 340 కోట్ల రూపాయలు వంచుతారట. అంబేద్కర్ సార్ పుట్టిన రోజు నాడు తీసే డ్రాల 1 కోటి రూపాయలు ఒక్కరికే వస్తాయి. కానీ కోటి ఆశకు బ్యాంకులో ఇచ్చే డెబిట్ క్రెడిట్ కారెట్లు అడ్డగోలుగా గీకారు. లక్కీ డ్రాకు ఈ కారెట్లు నడవాయి. రూపాయి కారెట్లు బ్యాంకులు ఇచ్చే వేరే కారెట్లే చెల్తాయి. వాడినోళ్లకు వాడినంత. సర్కార్ బడి పంతులందరికీ మాదో చక్కటి సలహా, జర్రంత వీలు చేసుకొని చంద్రాల సార్ని కలిస్తే మంచిది. ఆయనతో మాకేం పని, మాకేదైనా ఉంటే కేసీఆర్ సార్తో చెప్పుకుంటాం కదా అని అంటున్నారు కదా. కరెక్టే, కానీ ఈ ముచ్చట్లు చంద్రాల సార్కు తెలిసినంతగా దేశంలో ఇంకెవరికి తెలివాయి. ఏది ఎట్లా చెప్పాలి, ఏ దానికి ఎంత వేయాలో ఎంతో అనుభవం ఉన్న లీడర్. సరే కానీ ఇంతకు చంద్రాల సార్ని దేని గురించి కలవాలో అది చెప్పు అని అంటున్నాను. నాకు ఎరికే చూడురిగా. మరి ఎలక్షన్లప్పుడు లీడర్లు ఆస్తులు చెప్పినట్టు గవర్నమెంట్ బల్ల పనిచేసే పంతులు కూడా లెక్కలు చెప్పాలన్నట. సర్కారోళ్ళు గట్టి ఆర్డర్ వేసిండ్రు. బ్యాంకులు ఎంత దాచిండ్రు, ఇండ్లేమున్నాయి, భూమి జాగాలేం కొనేసిండ్రు, మేడానికి ఎంత బంగారం కొనిచ్చిండ్రు, కారుందా బండుందా ఏదున్నా సరే పూషిక పుల్ల దాయకుండా కుల్లం చెప్పేయాలన్నట టీచర్లు అందరూ. ఆస్తులే కాదు, ఏడ ఎంత అప్పున్నదని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళా నెల 10వ తారీఖు దాకా టైం ఇచ్చిండ్రు. ఈ లోపట వివరాలు రాసి పెద్ద ఆఫీసర్ల కాగితాలు పంపాలి. ఆగో ఇదెక్కడ కదరో. పంతుల తానేముంటది, నెలకు వచ్చే జీతం, అట్లనే ట్యూషన్లు చెప్తే 1000-2000 వస్తాయి. దీనికే ఆస్తుల సాటింపేయాలనా అని అనిపిస్తుంది కదా. కానీ కొందరు సార్లు బడెగొట్టి బయట రియల్ ఎస్టేట్ దందాలు చిట్టీలు నడిపించుకుంటా టైంకి సర్కార్ జీతం తీసుకుంటురట. పంతుళ్లకు పద్ధతి నేర్పేందుకే గీ ఉపాయం చేసిండ్రట. ఇసుంటోళ్ళు ఎందరున్నారో దొరకబట్టి శిక్షలేయాలి. అంతేగాని అందరిని ఒక్కతాన గట్టుడైతే కరెక్ట్ కాదు. పోని వీళ్ళకేమైనా బెంచి కింద చేతులు పెట్టే ఛాన్స్ ఉంటుందా అంటే జీతం పైసలకెళ్ళే చాక్ పీసులు కొనాల్సి వస్తుంది ఒక్కొక్క పారి. బడి పంతుల తానేముంటాయి సారు, పలకా బల్బం తప్ప. అవినీతిలో టాప్ ర్యాంకులు సాధించిన రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసోళ్ళు, మున్సిపాలిటీలను మొదలు ఆస్తులను బయట పెట్టమనాలి. గాని అరే నిన్నీ అలా సలి ఇంకింత పెరిగిందిలా. 2-3 చేతులు కప్పుకుంటే కానీ దవ ఆగుతలేదు. ఇట్లా సలిని తట్టుకునేందుకు కొందరు గరం కోట్లు పడతారు, కొందరు చెవులకు మప్లర్లు కట్టుతారు, చేతులకు కాళ్ళకు సాక్సులు వేసుకుంటారు. ఇక ఊర్లో పుంట అయితే పొద్దుమికంగానే ఇంత సలిమెంట్ వేసుకొని ఎచ్చగా కప్పుకుంటారు. కొందరు గంటకోపారి చాయ్ గుట్కేస్తారు. ఏదో ఒక తీర్ల సలి నుంచి బయటపడతారు. కానీ ఇవన్నీ కొందరికి ఏం పని చేయట మా సతిగాడు చెప్పబట్టిండు. అన్న చలికాలం కాదనే ఓ గరం కోటు కొనుక్కోవద్దా అంటే, కోట ఎందుకు సత్తి, మంచిగా కోట చేసేదానికి అంటానన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట తింటే ఫెగ్గేయకుండానే రిమ్ వస్తుంది. చీఫ్ లిక్కర్ ఫిరం చేసిండ్రు. 60 రూపాయల కోటర్ ఉన్నది కదా, ఇంకో 5 రూపాయలు పెంచిండ్రు. 65 రూపాయలకు కొనుక్కోవాలి. ఇక మీరు హాఫ్ కారోళ్ళకి ఇంత మంచి అవిడి ఎందుకు వచ్చింది అనుకుంటుండ్రా? ఏం లేరు, చిల్లర లేదంట అని మొన్న ఫిరం మందు రేట్లు పెంచిండ్రు కదా. అగ్వ మందు రేట్లు పెంచకుంటే తాగేటోళ్ళు ఫెయిల్ అవుతారు అనుకున్నట్టున్నారు. ఇక 100 రూపాయల నోట్ తీసుకుపోయి కోటర్కి ఇసగు అంటే
కర్మ 35 రూపాయలు మన చేతికి వస్తాయి రావు. 5 రూపాయల చిల్లర లేదంట అని బటానా పాకెట్ చేతిలో పెడతాడు దుకాణమన్నా. ఇంకో 5 గిలాస నీళ్ళ పాకెట్, ఇంక 25 రూపాయలు ఉంటాయి కదా. ఇంత చుడువనో గోలిచ్చిన షాఫనో కొంటే అయిపోతుంది. ఇక మా ఫటీలో 100 రూపాయలు చదివించుకుంటే గప్పుడు ఫెయ్యి గరం అవుతుంది. కానీ ఇరువరసంది పెద్ద రోడ్ల మీద దుకాన్లు పెట్టి మంద అమ్మొద్దంట. తాగి తడిఫి బండ్లు నడిపితే టక్కాలు రైతున్నాయంట అని గరమైంది దేశంలో పెద్ద కోటు. కానీ మందును తానీకి అనుకునేటోళ్ళు ఊకుంటారా? నేను మా సత్తిగాన్ని బ్యాంకు కాడ ఏటీఎం కాడ పరిస్థితి ఎట్లుందో అరుచుకరమ్మని తోలినా. మరి ఏం చేస్తుండో వీడు. సత్తి జనార్దన్ పిల్ల ఖాయమైందంట లగమెప్పుడు? పిల్ల ఖాయమని సత్యనా, కాకపోతే పైసలది ప్రాబ్లం వచ్చింది ఎక్కువ. ఏమోరా నాయన పిల్ల సోకల వాడి మమ్మల్ని మర్చిపోతావు. పెళ్లి కాకముందే బ్యాకులర్ పార్టీ ఇచ్చేయి ఇప్పుడే. ఇప్పుడు ఆడ సత్యనా పైసలు లేవు. ఇంకా నువ్వు ఇయ్యలేవా అన్న? ఇచ్చినావు కథమైసం అక్కడ యాటను కోసిండు. మేకపోతే అలా నాయన మేసిందే. పైసలు ఉండేనా అప్పుడు? అప్పుడు చెల్తుండే పైసలు. వెళ్తున్నా ఇప్పుడు చెల్తలేవు సత్యనా. పైసలు 1000 రూపాయలు లేడు, 500 లోటు తీసుకెళ్తే ఎవరు తీసుకుంటలేరు. ఏమన్నా చేసి ఎవరితోనన్నా మేకనన్నా బదులు తీసుకోవాలి. పోరడు పీసిన వాడద్దు. ఆడతలేమంటే మంచిగా ముచ్చట్లకు మూతులు చాపిండేందుడు. సత్తి సత్యాంత అని విలువకు చెప్తున్నా చూడు. నా కడుపులో కుక్కలు మరిగినట్టు అవుతున్నది. కాస్తాల గడ్డకెళ్ళి తెచ్చి బూర్ది ముఖానికి పూసుకున్నావు. తీసుకో ఒక ఫోటోలన్నా. ఆర్ది అయితే పని చేయదు దావతలకు. అది పని చేయదా? మరక పని చేయరు, మేక మరక. ఫోటోలు అయితేనే మంచిగా దిగుతుంది. కొంతమంది కోటరు పోస్తారు కూరలల్లా. కోటరా సర్తినంటే రోన్ తిరుగుతుంది బిడ్డ. ఆడతలేమంటే కరెంట్ స్తంభం మీద కాకి లెక్క మోతుకుంటున్నావు ఏంద్రా? ముక్క పట్టిన కంది పప్పులో సీగుడ్లు ఉడకబెట్టుకొని తినే ముఖం దానవు. నన్ను పిలుస్తావు? ఎంత ధైర్యం నీకు? చూడు సౌరం ఏడా చేపించుకున్నావు? 11 రూపాయలా? ఆవు నీ ఎగరం ఇల్లాలకినట్టే ఉన్నది కానీ ఏటీఎంలలో పైసలు పెట్టినరా లేదని అరుసుకరమ్మన్నా కదా. ఏమైమరి అది? అరుచుకున్నాము. నీ సంగతి నాకు తెలియరా? సావుకాయిఫత్ వస్తే ముద్దుగా చీర కట్టుకొని కొత్త చీర కట్టుకొని మేకప్ వేసుకొని తయారైపోతావు. వచ్చిన వాళ్ళు అంత సచ్చినోని కోసం ఏరుస్తుంటే నువ్వేమో ఇంత చేపట్టినరా పోయిండ్రి అంత అని ఏరుస్తుంటావు. నువ్వు నేను బొంద పెట్ట కదరా. అదృష్టం మందలం ఎక్కిస్తా అంటే బుద్ధి బురదలకు గుంజుకోమైందట. అట్లనే ఉన్నది నీ వ్యవహారం కూడా. నా బుద్ధి గురించి మాట్లాడతావు నువ్వు. ఏమన్నా ఉన్నదా ఇట్లా వెళ్ళి? నీ జేబులు ఏమన్నా ఉన్నదా అన్న? నీ ఎట్లా చేయాలి నిన్ను? వెళ్ళిపోయి కానీ. అయ్యయ్యో ఏం పుట్టిందిరా నీకు? నీ చేతులకు జట్టలు పుట్ట కంప చుట్టుకున్నట్టే చుట్టుకుంటావేంది? అరే సుందెల కళకి ఎప్పటికి వదులుతూనే ఉంటావు అని ఏమవుతాడు? తిట్టివలేక పిచ్చి కుదిరింది కానీ రోగాలు తలకు చుట్టుమన్నాడట. నీ అసుంటాడు వెనకట్టుకోకూడు. ఎన్నడన్నా నీ ముఖానికి 50 లోటు 100 లోటు ఇచ్చినవా? 2000 రూపాయలు లోటు ఇస్తావు. 2 దినాలు తిరగాలి చిల్లర దొరకక. నేను వీడికి ఏమైంది అల్లా? నేను ఏం అడుగుతాడు ఏం మాట్లాడతాడు? ఒకటి అడుగుతే ఇంకోటి చెప్తుండు. ఉన్నవారా రోకుల్ని? వంక మూతులాలిత నూనెలు తాల్పు గింజలు వేసిందంట. పక్కకు తిరిగి చూస్తే ఉల్లిగడ్డ లేరంట. ఉల్లిగడ్డ కోసం కారెట్ పట్టుకొని ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ చూసినాకల్లా తాల్పు గింజలన్నీ మాడిపోయినాయంట. మా అన్ను మాసిన కాడ అయిపోయిందంట. అబ్బా నీతో నా పానం అంతా లుక్సన్ అవుతుందిరా. వర్రి ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండానే మాట్లాడుతున్నావు. చూడూరు దుర్గమ్మ అంటే అలా కొడుకులు పట్టించుకుంటలేరంట, గంజి పోస్తలేరంట. నెలకు పింఛన్ పైసలు వచ్చినాయంట. 100 లోట్లు లేక 2000 లోట్లు వెళ్ళినాయంట ఏటీఎంలోకి వెళ్ళి. ఏం చేసుకోవాలి? బొంద మీద పెట్టుకోవాలా? ఏమైందిరా నీకు? తలకు తోకకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? శౌలపల్లి శేఖర్ గారు చేనికి నడుచుకుంటూ పోతున్నాడంట. దొంగోడు అడ్డం వచ్చి షాకు చూపించి అరే ఈ మిషన్లో నీ కారెట్ పెట్టి గీకురా మొత్తము అంటే షేవింగ్ పైసలు అన్ని గడ్డం గీకినట్టే గీక్కున్నాడంట. సత్తి అర్థం పర్థం లేకుండా మాట్లాడి నాకు కోపం తెప్పాకు. నీకు మంచిగా జీతం నాతం ఇచ్చి ఆడతలేమంటే ఏమైందిరా నీకు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటులా పచ్చ ఫొల్లు మంత్రులు ప్రధాన మంత్రులు ఏం మాట్లాడినరు? అలా ఏమన్నావా నువ్వు? అవ్వా వాళ్ళకి నీకు పోటీ ఏందిరా? వాళ్ళు ఏది చేస్తే నువ్వు అదే చేస్తావా? తిట్టుకుంటారు, మైకులు ఇరా కొట్టుకుంటారు. నీకెందుకు? మళ్ళీ నేను మాట్లాడితే నన్ను ఎందుకు అంటున్నావు? పార్లమెంట్ అంటే పార్లమెంట్ వార్తలు చూస్తావా? చూస్తా, వార్తలు చూస్తాను. మనం ఓట్లేసి గెలిపించుకున్నాం కదా. వాళ్ళ 5 ఏళ్ళ ఏలుబడిలో వాళ్ళు ఏం చేస్తే అదే చూసుకుంటూ ఉండాలి. అందరు కలిసిండ్రు పబ్లిక్ ను బ్యాంకుల ముంగట లైన్లు కట్టిపించిండ్రు. ఇంకా నయము 5 ఏళ్ళు నిలబడమంటారా ఏంటిది? మాట్లాడారా దాని గురించి? ఇళ్ళకే లాస్ట్ పార్లమెంటు పైసల మీద ఒక్క ముచ్చటన్నా మాట్లాడిండా? మొన్న పతిపచ్చ పొల్లు మోడీ సార్ మీద జోకులేసి నైపించిండ్రు. ఇంకా మోడీ సార్ వచ్చి దాని మీద మాట్లాడతారేమంటే ఒక నాడు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిండు. చెల్లని రూపాయలు లెక్కనే చెల్లని పార్లమెంట్ మీటింగులు చేసిండ్రు. పైసల తిప్పలు మాట్లాడి పబ్లిక్ ఏమైనా సాయం చేస్తారంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఒకసారి అయితే నేను మాట్లాడితే భూకంపం వస్తుంది అంటాడు. ఒక్క ముచ్చట మాట్లాడాడు. ఒక ఆయననేమో నాకు మాట్లాడుతుంటే బీపీ రేస్ అవుతుంది అంటాడు. ఆయన కూడా ఏమన్నాడు గివ్వే ఇక. వామ్మో నీ లొల్లెనకాల గింతగాన రహస్యం ఉందారా?
కరెక్టే మరి ఒక్కనాడన్న మోడీ సార్ వచ్చి మాట్లాడినరా ఉన్నోళ్ళే లోలి పెట్టే అయినా మరి నువ్వు ఇట్లా ఎందుకు తిట్ల దండకం చదివినావు మామూలుగా చెప్తే నాకు అర్థం కాదా వాళ్ళు పార్లమెంట్లో మామూలుగా మాట్లాడితే నేను కూడా మామూలుగా చెప్తుంటి నీ తెలివి ఏ మూలకున్నది అంటానికి ఇట్లా చెప్పిన నేను నీకు అర్థమవుతుందా అర్థం కాదు. ఏమనుకోకరా కాయిరాంలు ఏమన్నా ఉండేనా ఏముండలే అన్న దోస్తు ఫోన్ నంబర్లు ఉండే మళ్ళీ నేను కనుక్కొని తీసుకుంటాలే అవి ఒర్రే సూపర్ ఉంది నాకైతే మస్తు నచ్చింది మనోళ్ళే తీసిండ్రా ఏంటి ఏందమ్మా నీకు నువ్వే మురవబడితివి ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదు అని అంటారు కదా ఏం లేదులా బాలయ్య బాబు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తీసిండు కదా గా సినిమా కొసరెళ్ళి బయటకి ఇడ్చిండు టాకీస్లో వేసేటప్పుడు చూడాలి ఫ్యాన్స్ సంబరం సినిమా విడుదలైనట్టే ఫీల్ అయిండ్రు బొమ్మలు చూసుకుంటా బాలకీష్టి సారు మస్తు మురుస్తున్నాడు అందుకే అంటుంటాను ఎవరైనా నువ్వు అంటే కాకతీయ కత్తులు కథ తొక్కిన ఓరుగల్లును కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని మూటగట్టుకుని అడుగుపెట్టిన మరి గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు పల్నాటి సీమ సింహాన్ని ఉద్వేగంగా తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని అలాగే వేటకోడ వల్ల నాటు బాంబుల హింసావాదులను కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని కాదు సారు ఇప్పుడు నువ్వు గౌతమి పుత్ర శాతకర్ణివి ఈ సినిమా డైలాగ్ కొట్టాలి నూతన నిర్మాణమైన భారత రాజ్యాంగాన్ని మర్చిపోయినట్టుండు డైరెక్టర్ క్రిషాన్ అని అడుగుతున్నాడు ప్రక్షాళన చేద్దాం దొరికిన వాళ్ళని తురుముదాం దొరకని వాళ్ళని తరుముదాం ఏది ఏమైనా దేశం తిప్పుదాం ఆగుండ్రా నాయనా ఆయన ఒక దిక్కు డైలాగులు మతి మర్చిపోతుండు మీరేమో ఒక లొల్లి ఉంటది అంగ కళింక కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర అపరాంత కుకురు అకర అసక అస్మిక ములక మాలవ మహిష మగధ చేర చోట్య పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యంగా పా మస్తు చెప్పిండు కరా అమ్మో శాతకర్ణి కత్తి తీస్తున్నాడు జరగండి మోయలేనంత దండేసిండ్రు నేను ఉంటా మరి నమస్తే